సంక్రాంతికి వసనం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. తన 77వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వం చేస్తున్నారట వెంకటేష్. త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కి గుంటూరు కాలం తర్వాత ఏడాదిన్నర గ్యాప్ వచ్చేసింది. అల్లు అర్జున్ తో ప్లాన్ చేసుకున్న ఫ్యాంటసీ మూవీ అట్లీ వల్ల ఆలస్యం అయ్యేలా ఉండడంతో ఈలోగా వెంకటేష్ తో సినిమా తీసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన క్లారిటీ దాదాపు వచ్చేసింది. ముందుగా వెంకటేష్ సినిమా మొదలు కానుంది. చాలా ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ కాంబో ఎట్టకేలకి కార్యరూపం దాలుస్తోంది. సంక్రాంతికి వచ్చిన తర్వాత సోలో హీరోగా వెంకటేష్ ఇచ్చిన పక్కా కమిట్మెంట్ ఇదే కానుంది. జూలైలో షూట్ మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. వెంకీ సినిమాకి సంబంధించిన రకరకాల టైటిల్స్ ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చాయి. దసరా బుల్లోడ్తో పాటు ఆనందరావు పేరు కాస్త గట్టిగా వినిపిస్తోంది. దీన్ని 5-6 నెలల్లో పూర్తి చేసి వచ్చే సంవత్సరం వేసవికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. హారిక హాసిని బ్యానర్ లో ఈ చిత్రం రానుంది. తమ సంగీతం అందిస్తున్నారు. అలాగే రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ఇక ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయడానికి త్రివిక్రమ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అయితే వెంకటేష్ తో చేస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో విలన్ గా ఒకప్పటి స్టార్ హీరోని తీసుకోవాలని ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో రాజశేఖర్ ని విలన్ గా తీసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నట్లు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వెంకటేష్ మరొక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అంటూ వెంకటేష్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ అభిమానులు సైతం ఈ సినిమాని సక్సెస్ చేసి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా నేపథ్యంలో భారీ సక్సెస్ లని అందుకోవాలని ఆశిస్తున్నాం అంటూ వాళ్ళు చెబుతూ ఉండడం విశేషం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డుల బ్రేక్ అవ్వబోతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ సైతం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లకి పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న క్రమంలో ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా 500 కోట్లకి పైగా కలెక్షన్స్ ని రాబట్టే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల అయ్యేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.